గౌతమ్ కృష్ణ నవల 5వ భాగం. రచన శ్రీమతి షేక్ సురయ్య, వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ. చదువుతున్నది భావరాజు పద్మిని. నిజమే బాబు, నిజానికి ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని మీ అమ్మ చాలా ప్రయత్నించింది. నిన్ను తన ఆదర్శాలకు అనుగుణంగా పెంచుకోవాలన్న ఆశతో తన మనసు చంపుకుని ఇక్కడికి వచ్చింది. కానీ ఆ విషయం మీ నాన్న ముందే ఊహించాడు. అతను నిన్ను తన వారసుడిగా పెంచాలనుకున్నాడు. మీ అమ్మ నీతో ఒక్క క్షణం కూడా ఏకాంతంగా ఉండకుండా జాగ్రత్త పడేవాడు. నీకు మీ అమ్మ గాంధీయిజం గురించి ఎక్కడ నూరిపోస్తుందో అని, గాంధీ అన్న మాట కూడా నీకు వినపడకుండా చేసేవాడు. ఒకరోజు చెప్పా చెయ్యకుండా నిన్ను ఏదో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాడు. అది ఏ స్కూల్లో కూడా మాకు చెప్పకుండా దాచాడు. నువ్వు సెలవులకి ఇంటికి రాకుండా ఏదో కారణం చెప్పి నిన్ను అక్కడే ఉంచేసేవాడు. నువ్వు పూర్తిగా మీ నాన్న లోకంలోనే ఉండేవాడివి. స్కూల్ ముగియగానే పై చదువుల పేరు చెప్పి నిన్ను ఫారెన్కి పంపించాడు. నువ్వు పూర్తిగా మీ నాన్నలాగానే ఆలోచిస్తున్నావని మీ అమ్మకి అర్థమయ్యి ఎంతో బాధపడేది. నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా మీ నాన్న బాటలోనే నడవటం మొదలుపెట్టావు. నువ్వు మీ నాన్న బిజినెస్ని ఇంకా పెంచాలని, దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని, అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకోవాలని మీ నాన్న కోరిక. నా గురించి, మీ అమ్మ గురించి ఎలాంటి విషయం నీతో చెప్పకూడదని మీ నాన్న గట్టిగా మాకు వార్నింగ్ ఇచ్చాడు. నీతో ఏదైనా చెబితే వ్యాపారం పేరుతో నిన్ను మళ్ళీ ఫారెన్ పంపేస్తానని, అసలు కంటికే కనపడకుండా చేస్తానని బెదిరించడంతో మీ అమ్మ చాలా భయపడిపోయింది. కనీసం నువ్వు కంటి ముందు ఉంటే చాలని, ఏనాటికైనా నీకు నిజం తెలిసే రోజు వస్తుందని మీ అమ్మ నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాము. కళ్ళల్లో నీళ్లు తుడుచుకోవడం కోసం ఆగాడు రాఘవయ్య. బాబు, ఆ మంచి రోజు ఈరోజే అని నాకు అనిపిస్తోంది బాబు. ఒక్కసారి మీ అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడు బాబు. పిచ్చి తల్లి తన ప్రేమనంతా గుండెల్లో దాచుకుని నీ కోసం సంవత్సరాల నుండి ఎదురు చూస్తోంది. గౌతమ్ చేతులని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రాఘవయ్య. వింటున్న గౌతంలో ఏదో తెలియని సంచలనం. హృదయపు అట్టడుగు పొరల్లో ఎంతో కాలంగా ఘనీభవించిపోయిన ఒక చిన్న అనుభూతి రెక్కలు విప్పుకుంటోంది. అమ్మా అమ్మా అన్న ఆక్రందన తనలోనే ఎక్కడి నుండో వినిపించటం ఆశ్చర్యంగా ఉంది. తన అమ్మని ఇన్ని సంవత్సరాలు ఎంతగా కోల్పోయాడో అర్థమవుతున్న కొద్దీ అతనిలో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. అమ్మది ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత చక్కని ఆదర్శం. తన తల్లి గురించి వింటున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది అతనికి. తన తల్లి కోరుకుంటే ఈ క్షణం పంచభక్ష పరమాన్నాలతో భోజనం సిద్ధమవుతుంది. కానీ తన తల్లి ఎంత నిరాడంబర జీవితం గడుపుతోంది. ఏ రోజు ఆమె తమతో కలిసి ఖరీదైన కార్లలో తిరగలేదు. అసలు తన తల్లి ఇంట్లోంచి బయటకు వెళ్తుందన్న విషయం కూడా తనకి తెలియదు. ఆమె ఎంతో సాదాసీదాగా మెట్రో రైల్లోనే ప్రయాణం చేస్తుందని, ఎంతోమందికి అండగా ఉండి సహాయం అందిస్తుందని, తన తల్లిని దేవతలా పూజించే మనుషులు చాలామంది ఉన్నారని తనకి ఈ క్షణం వరకు తెలియదు. అసలు తన తల్లికి ఆలోచించటం కూడా తెలియదనే తను తన తండ్రి మాట్లాడుకోవడం గుర్తుకు వచ్చింది గౌతమ్కి. తనకు తన తండ్రే హీరో, రోల్ మోడల్. అతని మాటే సుప్రీం కమాండ్. తాను తన తండ్రి ఎప్పుడూ మాట్లాడుకునే టాపిక్ ఒక్కటే: ఎంత త్వరగా ఎంత ఎక్కువగా డబ్బు సంపాదించగలం. అదే తమ లక్ష్యంగా ఉండేది. ఇన్ని రోజుల్లో తన తల్లి కూడా తమతో కలిసి జీవిస్తుందని, తమతో పాటే ఇంట్లో తిరుగుతుందని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎంత మూర్ఖుడు తను! ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాడు! ఇంత డబ్బు సంపాదించినా తను తన తండ్రి ఎందుకంత రెస్ట్లెస్గా ఉంటున్నారు? అంత నిరాడంబరంగా ఉండే తన తల్లి, తాతయ్య ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? నమ్మిన సిద్ధాంతాన్ని నిజాయితీగా ఆచరించగలిగిన తన తల్లి ముందు తాను తన తండ్రి మరుగుజ్జుల్లాగా అనిపిస్తున్నారు గౌతమ్కి. ఆ ఊహతోనే చటుక్కున లేచి నిలబడ్డాడు గౌతమ్. తాతయ్య, నేను ముందు అమ్మని చూడాలి, మళ్ళీ వస్తాను అంటూ గబగబా బయటికి నడిచాడు గౌతమ్. ఒక్క ఉదుటన ఇంట్లోకి అడుగుపెట్టాడు గౌతమ్. ఆ అలికిడికి ఎవరు అంటూ హాల్లోకి వచ్చింది భారతీదేవి. అమ్మా అన్న పిలుపు వినగానే అక్కడే ఆగిపోయింది ఆమె. రోజు మామ్ అని పిలిచే గౌతమ్ ఒక్కసారిగా అమ్మా అని పిలిచేసరికి ఏదో తెలియని ఆర్ద్రత ఆమె కళ్ళల్లో తడిని నింపింది. ఎన్నో సంవత్సరాలుగా తనలోనే దాచుకున్న మాతృత్వం ఆమెలో నుంచి ఉబికి బయటికి వస్తోంది. తనలోని భావ ప్రకటనకు, ఆనందానికి పదాలు కానీ పలుకులు కానీ లేవు అన్నట్టుగా ఆ కన్నతల్లి మనసు సంబరపడిపోతోంది. కళ్ళార్పకుండా తననే చూస్తున్న తల్లిని గౌతమ్ కూడా అలానే చూస్తుండిపోయాడు. తన తల్లి ఒక దేవతలా, ఒక గురువులా, మూర్తీభవించిన మమతలా కనిపించసాగింది. అది భక్తి, ప్రేమ, అనురాగం.
ఇంకా ఏదో తెలియని అనుభూతి ఒళ్ళంతా పులకరించిపోతున్న ఫీలింగ్. అమ్మా అన్న మాట అప్పుడే గొంతులోంచి మొట్టమొదటిసారి పలుకుతున్నట్లుగా ఉంది గౌతమ్కి. ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికి ప్రథమ గురువు అయిన మాతృత్వం నిత్య చైతన్యమై 4 దిక్కులు అనుసంధానం చేస్తున్నట్లుగా ఉంది. తను తన ఫ్రెండ్స్ తల్లులను, చెల్లెళ్లను చాలామందిని చూశాడు. పార్టీలు, ఫంక్షన్లంటూ ఎంతో ఖరీదైన అలంకరణలతో ఒళ్లంతా రంగులు పులుముకొని మరబొమ్మల్లా తిరుగుతుంటారు. వారి ముందు తన తల్లి ఎంతో విభిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా తన తల్లి ఎలా ఉంటుంది అనేది అతను వాస్తవానికి గమనించలేదనే చెప్పాలి. అతనికి ఆమె రూపం గురించి ఇప్పటి వరకు పూర్తి అవగాహన లేదనే చెప్పాలి. ఈరోజు తన తల్లిని కంటి నిండా ఆపాదమస్తకం పొదువుకుంటున్న పసివాడిలా ఉన్నాడు గౌతమ్. అమ్మ మొహం ఎంత సాత్వికం! చదువుతున్న పుస్తకం వేళ్ల మధ్య బిగించి పట్టుకుని అలానే లేచి వచ్చినట్లుంది. పలుచటి మొహం మీద చురుకైన ఆమె కళ్ళని కాపాడుకోవాలనే పట్టుదలతో ఆమె కళ్ళ మీద గర్వంగా నిలబడిన సన్నని కళ్ళజోడు, నుదుటిపై ఎర్రని తిలకం, పచ్చని పసిమిరంగు ముఖం మీద నలుపు తెలుపు కలిసిపోయిన జుట్టు అలా గాలికి ఎగురుతున్నది. సన్నని జరీ అంచు కాటన్ చీరలో అత్యంత పవిత్రంగా కనపడుతున్న తన తల్లిని చూస్తున్న కొద్దీ నరాల్లోంచి ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని తట్టుకోలేక అమ్మా అంటూ ఆమె కాళ్లను చుట్టుకున్నాడు గౌతమ్. అమ్మా అన్న ఆ గొంతులోని మార్పు ఆ తల్లి మనసుకి తన బిడ్డ ఈరోజు తిరిగి తన ఒడిలోకి వచ్చేశాడన్నట్లుగా ఆమె మాతృ హృదయం ఉప్పొంగిపోయింది. అమ్మా అమ్మా అంటూ తన ఒడిలో ఒదిగిపోయిన కొడుకు తల నిమురుతున్న ఆమెకి ఆ క్షణం తన బిడ్డ విశ్వమంత ఎత్తుకు ఎదిగిపోయాడన్నట్లుగా సంతోషపడింది. ఆ క్షణం మాటలతో పని లేదు. తల్లి రెక్కల్లో తలదాచుకున్న చిన్నారి పక్షికి కొత్తగా మాటల్లో ఏమీ చెప్పాల్సిన పని లేదు. ఆ తల్లి చల్లని చూపే ఆ బిడ్డకి శ్రీరామరక్ష. చిన్నా, ఏమైంది నాన్నా? ఉదయం నుండి ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? అమ్మతో చెప్పు నాన్నా అనునయంగా అడుగుతున్న తన తల్లి గొంతు ఇప్పటిదాకా అదిమిపెట్టిన ఆవేదనని కట్టలు తెంచుకునేలా చేసింది. అమ్మా, నేను ఓడిపోతానేమోనని భయంగా ఉందమ్మా అంటూ క్రితం రోజు కాలేజీ ఫంక్షన్లో తనకి కృష్ణకి మధ్య జరిగిన వాదన, అతను విసిరిన ఛాలెంజ్ గురించి చెప్పాడు గౌతమ్. అమ్మా, కృష్ణ చేసిన ఛాలెంజ్ నన్ను నిలువున దహించి వేస్తోంది. కృష్ణ చెప్పినట్టుగా నాకు గాంధీజీ గురించి ఏమీ తెలీదు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాల గురించి అసలు తెలీదు. నేను ఈ దేశంలోనే నివసించే అర్హతని పోగొట్టుకున్నట్లేనా? అమ్మా, ఐ వాంట్ టు నో అబౌట్ గాంధీజీ. నేను ఓడిపోవడం అంటూ జరిగితే అది నా మరణంతో సమానం. అమ్మా, ఈ ఛాలెంజ్లో నేను గెలిచి తీరాలి. అందుకోసం నేను ఏం చేయడానికైనా రెడీ. బలంగా వాదిస్తున్న గౌతమ్ని చూస్తుంటే చిన్నప్పుడు గొడవ చేసి మరీ తనతో హోంవర్క్ చేయించుకునే తన చిన్నారి గౌతమ్ గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వింది భారతీదేవి. చూడు గౌతమ్, గాంధీయిజం ఆయన పుస్తకాలు చదవడం వల్ల కాదు, ఆయన సిద్ధాంతం ఆచరించి చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఆయన సిద్ధాంతాలు ల్యాబ్లో ప్రయోగించి పరీక్షించేవి కాదు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాటిని నిజాయితీగా ఆచరించగలిగితేనే నీకు అర్థమవుతాయి. ఈ సమాజంలో మింగిల్ కాకుండా, కామన్ మ్యాన్తో కలిసి నడవకుండా నీకు ఏదీ అర్థం కాదు. స్వయంగా గాంధీజీనే తన సిద్ధాంతాలు ఆచరణ సాధ్యమా కాదా అని పరీక్షించుకోవడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటన చేశారు. భారతదేశంలోని విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మనస్తత్వాలు కలిగిన మనుషులందరితో కలిసిమెలిసి జీవనం సాగించారు. తన సిద్ధాంతాలను పూర్తిగా అర్థం చేసుకుంటూ తన సిద్ధాంతాలకి తానే మెరుగులు దిద్దుకునేవారు. తన అనుభవాల ద్వారా వాటిని పూర్తిగా ఆచరణ సాధ్యం అని విశ్వసించిన తరువాతే ఆయన వాటిని ఇతరులకు బోధించేవారు. గాంధీజీ ఏమనేవారో తెలుసా? అంతరాత్మ ఇది తప్పు అని చెప్పిన తరువాత కూడా ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికమని. ఇంకో విషయం, గాంధీజీ ఏమని చెప్పేవారో తెలుసా? విశ్వవ్యాప్తమైన సత్యరూపకమైన దైవాన్ని దర్శించుకోరే మనిషి సృష్టిలోని అతి నికృష్ట ప్రాణిని కూడా తనతో సమానంగా ప్రేమించగలగాలి. ఈశ్వర సాక్షాత్కారాన్ని కాంక్షించే మనిషి జీవితంలోని ఏ కార్యక్షేత్రానికి దూరంగా ఉండరాదు. అందుచేతనే సత్యం మీద ఉన్న భక్తి చేతనే నేను రాజకీయ క్షేత్రం వైపు కూడా రాగలిగాను అనేవారు. అందుకే గాంధీజీ అంత పెద్ద స్వాతంత్రోద్యమంతో విజయం సాధించగలిగారు. ఏ లక్ష్యమైనా సాధించాలంటే అందుకు అనుసరించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి అన్నది గాంధీ గారి మొట్టమొదటి ఆదర్శం. చూడు బాబు, గాంధీయిజం అంటే అదేదో అర్థం కాని సిద్ధాంతం కాదు. నమ్మిన లక్ష్యాన్ని సాధించే వరకు నిజాయితీగా పోరాటం సాగించటమే. సత్యాహింసలన్న 2 చక్రాల మీదనే నువ్వు నీ జీవన రథం నడిపించాలి. నువ్వు ఎంచుకున్న లక్ష్యం ఎంత పవిత్రమైనదో దాన్ని చేరుకునే మార్గం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అది ఆయన సిద్ధాంతం. బాబు గౌతమ్,
నిజం చెప్పాలంటే గాంధీజీ ఒక మతానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఆదర్శం, ఒక ప్రయోగం, ఓ బలహీనమైన సామాన్యుడు, ఓ అత్యంత బలమైన శత్రువుతో సాగించిన పోరాటం, ఆ పోరాటంలో అతను సాధించిన విజయం. ఈ చరిత్రే గాంధీయిజం అంటే. తల్లి ఒడిలో కళ్ళు మూసుకుని ఎంతో శ్రద్ధగా ఆమె మాటలు వింటున్న గౌతమ్కి ఆ క్షణం తన శరీరంలో కొత్త రక్తం ఎక్కిస్తున్నట్లుగా ఉంది. ఆ రోజు భారతీదేవి తన కొడుకుతో చెప్పిన మాటలు అతని నరనరాన కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయని, ఆ క్షణం తను చెప్పిన పాఠం తన కొడుకు ద్వారా విశ్వవ్యాప్తం కానుందని ఆమె ఊహించలేదు. గౌతమ్ కృష్ణ నవల తరువాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.